ఏమిటిదమ్మా దాని పిచ్చి దాంది. అసలు నన్ను అడిగితే ప్రియ ఆడపిల్లగా పుట్టాల్సింది కాదమ్మా, మగాడిగా పుట్టాల్సింది. కరెక్ట్. వాళ్ళ నాన్న ఉన్నాడు. ఆయన ఉంటాడు పాత పాతే. అల్లుడు నువ్వు అంటే ముహూర్తం పెట్టేస్తాను అంటాడు. అంటే నువ్వేమన్నావు? ఏదన్నాను? నా ఊరుకున్నాను. అక్కడ ఊరుకున్నావు సరేరా, ఇక్కడే ఉంటావని. దేని గురించి నాన్న? అదే ప్రియ పెళ్లి గురించి. ప్రియ నేను పెళ్లి చేసుకోవడం ఏంటమ్మా? చిన్నప్పటి నుంచి నేను ఇద్దరు కలిసిమెలిసి తిరిగాం. అదేమిట్రా కావాల్సిన సంబంధం పైగా వరుస. అది కాదు నాన్న, పెళ్లి చేసుకునేది మేము సంతోషంగా ఉంటానికేగా. అవును అమ్మా, నేను కాశ్మీర్లో ఒక అమ్మాయిని చూశాను. ఆ అమ్మాయి చాలా మంచిది, బాగుంటుంది, నాకు నచ్చింది. నాకు సితారంటే ఎంత ఇష్టమో ఆ అమ్మాయికి డాన్స్ అంటే అంత ఇష్టం. మా పిల్లకు కూడా డాన్స్ అంటే ఇష్టమేనయ్యా. ఆ పిల్ల ఉట్టి డాన్స్ చేస్తే మా పిల్ల భరత డాన్స్ చేస్తుంది. ఓ పని చేయవయ్యా, ఇద్దరికి డాన్స్ పోటీలు పెట్టచ్చు. ఎవరు నెగితే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేయవయ్యా. అది సరేనయ్యా, వాడు ఆ పిల్లనే చేసుకుంటా అంటున్నాడు. పెళ్లి దాకా వచ్చారు, పెళ్లి చేసుకుంటారు మాట కూడా ఇచ్చాడు. ఏమిటి మాట కూడా ఇచ్చాడా? అవును. అంటే మాట ఇస్తే పెళ్లి చేసేస్తావా? తప్పదుగా. సరే అయితే నాకు మాట ఇచ్చావు, నువ్వు పెళ్లి చేయించు. మాట నేను ఇచ్చాను, వాడు ఇవ్వలేదుగా. అంటే ఈ ఇంట్లో నీ మాటకు విలువ లేదన్నమాట. ఉంటే మాత్రం పెళ్లి చేసుకోవాల్సిన వాడు కాపురం చేయాల్సిన వాడు. ఏడ్చాడు. నువ్వు పెళ్లి చేసి కాపురం మా అమ్మాయి చేస్తుంది. ఏడు చేసుకునేది చేసుకుని మొరవాలి వాడు అంటుంటే. ఏమిటయ్యా, ఎందుకు చేసుకోడు? నాకు తెలియక అడుగుతాను. ఆ అమ్మాయికి ఉన్నది ఏమిటి, మా అమ్మాయికి లేనిది ఏమిటి? నాకేం తెలుసు? తెలియనప్పుడు నోరు ముసుకుని పడండు. ఈ పెళ్లి ఖాయం చేసుకుని పెడుతున్నాను అంతే. ఖాయం ఏంటి నాన్న? వాళ్ళు కదా ఖాయం అని చెప్పాలి, నువ్వు ఖాయం అంటావేంటి? వాళ్ళు ఖాయం అని చెప్పేట్టుగా లేరమ్మా, అందుకే నేనే ఖాయం చేసుకొచ్చేసా. ఇంతకీ ఖాయమా కాదా? మన దృష్టిలో అయినట్టు వాళ్ళ దృష్టిలో కానట్టు. బెట్టు చేస్తున్నారా? బెట్టు చేయుట వారి వంతు, గుట్టుగా చేతులు పట్టుకొనుట మన వంతు. కట్టుకొచ్చిన పిదప బెట్టు చేయుట మన వంతు. అమ్మాయి ఇది కరెక్ట్ అని ఇవాళ పండించుకుని మరీ చెప్తుంది. మొగ్గుడిని గుప్పుట్లో పెట్టుకోవాలనేది దీని సిద్ధాంతం. అందుకే వాళ్ళు దీన్ని వదిలేసాడు. చాలదు పొద్దున్న వేగవగాల. అవునానా? ఇంతకీ బావ ఎక్కడికి వెళ్ళాడు? కాశ్మీర్. ఏమిటి వెళ్తే కాశ్మీర్ అంటాడు? అసలు బావకి కాశ్మీర్కి ఏం సంబంధం? కాశ్మీర్ అన్నది కడు రమణీయ స్థలము, ప్రేమికులకది బృందావనము, వృద్ధులకది స్వర్గ సమానము. ఆ స్థలమును ఏమని వర్ణించును? అది ఒక కాశ్మీరము. ఇప్పుడే. అయితే మీ నాన్న ఏమన్నారు? ఏమంటారు? ఓకే ఒప్పుకున్నారు. ఒకవేళ ఒప్పుకోకపోతే ఏం చేసేవాడివి? ఏం చేసేవాడిని? సరాసరి మీ దగ్గరికి వచ్చేవాడిని. వచ్చి ఏం చేసేవాడివి? వచ్చా ఈ యాపిల్ తోటలో తిరుగుతూ యాపిల్స్ పట్టుకుని బొట్లో వేసుకుని నీతో పాటు తోకమన్నారా ఇలా తిరుగుతుండేవాడిని. అయితే మీరు మా నాన్న చెప్పదా? చెప్పాలిగా. ఏంటండి ఏమైంది? నాన్న బాకీ ఉన్నాడు, ఆ వంకతో ఇక్కడికి వస్తాడు. నాన్న ఎలాగో బాకీ తీర్చలేడు. ఆ డబ్బుకి నాకు ముడిపెట్టి నన్ను తెలిసి తీసుకెళ్లాలని వచ్చాడు. ఎంత పని? 10,000. చెప్పండి, నేను ఇస్తాను. పిచ్చి పిచ్చిగా మాట్లాడవద్దని ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోమని చెప్పండి. ఓ పిచ్చి గిచ్చి నైపోల్నా సాబ్కి మాకు తెలుగు మాలం, హమ్కు తెలుగు జాంతా. తెలుగు వాళ్ళ ఆ మాట అనడానికి మీకు సిగ్గులేదు? సాటి తెలుగు వాళ్ళు ఇబ్బందులు పడుతుంటే రాక్షసులా ప్రవర్తిస్తారా? 4-5 రోజుల్లో మీ డబ్బు పంపిస్తాను. వెళ్ళండి వెళ్ళండి. ఏమండి, మీతో మాట్లాడాలని వచ్చాను. నువ్వేం మాట్లాడలేదు బాబు, నేనంతా మాట్లాడేశాను. మీ పెద్దోడు సై అంటే అంతే. సార్, అబ్బాయి గారి దగ్గర నుంచి టెలిగ్రామ్ వచ్చింది. 10,000 పంపించుకున్నారు. ఇలా వేలికి ఉంగరం పెడితే ఏంటో తెలుసా? మనకు పెళ్ళైనట్టే లెక్క. అవును రాధ, ఈ దేవుడి సన్నిధిలో మన పెళ్ళైపోయింది. ఈ క్షణం నుంచి మనం భార్యాభర్తలు.
हम रैली को जाएंगे। हाँ हाँ जरूर। नमस्कार भाई। अच्छा नमस्ते। हेलो 213 प्लीज। यस सर फॉर योर टेलीग्राम। నిజమేనండి, ఆయన బ్రతికుండగా ఈ బాకీల గురించి మాకేమీ తెలియదు. ఆయన మాతో చెప్పలేదు కూడా. ఆయన రాసిచ్చిన కాగితాలు మీ దగ్గర ఉన్న మాట నిజమే, మేమేం కాదంటలేదు. ఇంత బ్రతికి ఆ ఇల్లు ఖాళీ చేసి పొమ్మంటే ఎలా పోతారండి పాపం? దానికి మమ్మల్ని చేయమంటారండి? వడ్డీ పోయినా పర్వాలేదు, అసలు పోతే ఎలా? మొత్తం ఆస్తి అంతా అమ్మితే మా అందరికీ సగం సగం వస్తుంది. ఆ ఇల్లు కూడా పోగొట్టుకుంటే ఎలా చెప్పండి? దీంట్లో ఆలోచించాల్సిన పనే లేదు. ఆ ఇల్లు ఖాళీ చేసేయాలి. ఖాళీ చేయరండి. ఆ ఇల్లు ఎంత ఖరీదవుతుందో కట్టండి, ఆ డబ్బు నేను ఇస్తాను. వాళ్ళు అక్కడే ఉంటారు, ఖాళీ చేయండి. బాబు, మీ నాన్నగారు పోవడానికి ముందు ఈ ఉత్తరం నాకు ఇచ్చారు మీకు ఇవ్వమని. బాబు, ఏ తండ్రైనా పోయేటప్పుడు బిడ్డకు తాను ఆర్జించింది వదిలేసిపోతాడు. కానీ నేను అప్పులే నీకు వదిలేసిపోయాను. అవి తీర్చలేనని భయపడి ఆత్మహత్య చేసుకున్నాను. నన్ను క్షమించమని తప్ప ఇంకేమీ వ్రాయలేను. ఇన్నాళ్ళు మీ అమ్మకు తెలియకుండా ఒక విషయం దాచాను. నాకు వేరే పెళ్లి కూడా అయింది. ఆమె భీమవరంలో ఉంది. ఆమెకు ఒక కూతురు కూడా ఉంది. నేను పోయాననే సంగతి వాళ్ళని దిక్కులేని వాళ్ళని చేస్తుంది. బాబు, వాళ్లకు దారి చూపించు. వాళ్ళకి నేను లేని లోటు రానిపట్టు. కానీ ఈ విషయం ఏ పరిస్థితుల్లోనూ మీ అమ్మకు తెలియనియొద్దు. తెలిస్తే ప్రతి క్షణం నన్ను గుర్తుకు తెచ్చుకుని కుమిలిపోతుంది. వరలక్ష్మి గారు ఉన్నారమ్మా? వాళ్ళ అమ్మాయినేనండి. మీరెవరు? మీ అన్నయ్యనమ్మా. అమ్మా, అన్నయ్య ఏంటమ్మా? రాబాబు, మీ నాన్నగారు చెప్తే విన్నాను. ఇదే చూడు, ఆయన పంపించారా? ఆయన ఉన్నంత వరకు మిమ్మల్ని చూసే అవకాశం లేకుండా చేశారు. అంటే ఆయన మనందరికీ అన్యాయం చేసి వెళ్ళిపోయారు. మాకు వెంటనే ఎందుకు చెప్పలేదు? చెప్తే వచ్చి నీ ఆస్తి బాగా పట్టుకుపోతామన్నా. మీరు ఉన్నారన్న సంగతే మాకు తెలియదు. ఆయన ఉత్తరం ద్వారా తెలియదు. ఎలా పోయారు? అప్పులు బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటారు. ఆయనకప్పుడా? నమ్మను, నేను చచ్చినా నమ్మను. మాకు బాగా ఇవ్వాల్సి వస్తుందని అప్పుడే నాటకం మొదలెట్టారా? అలా అనకండి. నాకు మా అమ్మ ఇంట్లో మీరు, నేనెంతో చెల్లి అంటే మీకే లోటు రాకుండా చూసే బాధ్యత నాది. నాతో కానీ ఒక్కసారి మాత్రం చేయండి. మీరున్నారన్న సంగతి అమ్మకు తెలియకూడదు. అది నాన్నగారి చివరి కోరిక. వెళ్ళి